కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సినిమా విడుదలకు ముందే కర్ణాటకలో బహిష్కరణకు గురైంది. కమల్ వ్యాఖ్యల కారణంగా అక్కడ విడుదల కాలేదనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయినప్పటికీ చెప్పుకోలేని నెంబర్స్ నమోదయ్యాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయినప్పటికీ కమల్ మణిరత్నం స్థాయికి అవి ఏమాత్రం సరిపోవు అంటున్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమాకు లాంగ్ రన్ లో కనీసం 100 కోట్లు వసూళ్లను అయినా నమోదు చేస్తుందా అంటే డౌట్ అనే కామెంట్లు వస్తున్నాయి. మణిరత్నంపై నమ్మకంతో థగ్ లైఫ్ పై చాలా మంది విశ్వాసం పెట్టుకున్నారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తాను మల్టీ స్టార్ సినిమాలను చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించే విషయమై చాలా ఆసక్తి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్తో కలిసి కమల్ హాసన్ నటిస్తే ఖచ్చితంగా మరో లెవెల్లో ఉంటుందనే విషయంను చాలా మంది వ్యక్తం చేశారు. కమల్ నిజంగానే అన్నాడా, లేదంటే రజనీకాంత్తో సినిమాను చేసే విషయంలో కమల్కు ఆసక్తి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమల్ కనుక నిజంగానే రజనీకాంత్తో సినిమా చేసే విషయంలో సీరియస్గా ఉంటే ఖచ్చితంగా ఆయన్ను అభినందించాల్సిందే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కమల్కు ఆసక్తి ఉన్నట్లుగా రజనీకాంత్ సైతం మల్టీ స్టారర్స్ విషయంపై ఆసక్తి ఉంటే వీరి కాంబో మూవీని ఎవరు డైరెక్ట్ చేసేందుకు ముందుకు వస్తారు అంటూ చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మా కాంబో మూవీని బయట నిర్మాత కాకుండా నేను రజనీకాంత్ కలిసి నిర్మించాలని తాను కోరుకుంటున్నట్టు అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న దర్శకత్వం చేసే సత్తా కేవలం లోకేష్ కనగరాజ్ మాత్రమే ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కమల్ హాసన్తో విక్రమ్ సినిమాను తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ సినిమాను చేసి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న కూలీ సినిమా సూపర్ హిట్ అయ్యి 500 కోట్ల వసూలు నమోదు చేస్తే ఖచ్చితంగా మరోసారి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించేందుకు రజనీకాంత్ ఓకే చెప్పే అవకాశాలున్నాయి. అదే జరిగితే కమల్తో కలిసి కూడా రజనీకాంత్ నటిస్తాడేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కమల్ రజనీకాంత్ సినిమాను నిజంగానే పట్టాలెక్కిస్తే ఆ ప్రాజెక్ట్ డీల్ చేయగల సత్తా కేవలం లోకేష్ కనగరాజ్కి మాత్రమే ఉందని, ఆయన LCUలో ఈ సినిమాను తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లు అవుతాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.